అమెరికా ఇప్పుడు డేంజర్లో ఉందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. కారణం ఇటు ప్రపంచ దేశాల నుంచి కాదు, ఆ దేశంలోని ప్రస్తుతం భయానక వాతావరణం. మీరు వింటోంది, నేను అంటోంది అక్షరాల నిజం. డేంజర్లో అమెరికా ఉంది. అమెరికాను భయపెడుతోంది భారీ మంచు తుఫాను. దాదాపుగా గత 40 ఏళ్లలో అమెరికా ఎప్పుడూ చూడనంత మంచు తుఫాను రాబోతోంది అనే హెచ్చరికలు ప్రస్తుతం అమెరికాను కలవరపరుస్తున్నాయి. ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు అమెరికాకు మంచు బీభత్సం ఉండే అవకాశం ఉందని చెప్పి అక్కడి వాతావరణ శాఖ చెబుతూ ఉంది. టెక్సాస్ నుంచి న్యూయార్క్, బోస్టన్ వరకు 2000 మైళ్లకు ఈ విస్తీర్ణంలో మంచు తుఫాను ఎఫెక్ట్ ఉంటుందంటూ కూడా చెప్పుకొచ్చింది. 16 కోట్ల మందిపై ఎఫెక్ట్ చూపించబోతోంది ఈ మంచు తుఫాను. దాదాపు 4 రోజుల పాటు కొనసాగనుంది ఈ భీకర మంచు తుఫాను. ప్రమాదకరంగా మారనున్నాయి రోడ్లు, మూతపడబోతున్నాయి ప్రధాన ఎయిర్పోర్టులు. ప్రయాణాలను రద్దు చేసుకోవాలని ఇప్పటికీ అమెరికా ప్రయాణికులకు హెచ్చరిస్తోంది. మరి ముఖ్యంగా కొంతమంది ఆ ప్రాంతాలకు సంబంధించి ఎఫెక్టెడ్ ఏరియాస్ వాళ్ళకి ఇప్పటికే హై అలర్ట్ని జారీ చేస్తుంటే అర్థం చేసుకోవచ్చు. విద్యుత్ సరఫరాకు భీభత్సంగా అంతరాయం కలిగే అవకాశం ఉంది. వాషింగ్టన్ DC, న్యూయార్క్, పెన్సిల్వేనియా, బోస్టన్ నగరాల్లో 12 అంగుళాల వరకు కూడా, వింటున్నారా, ఏకంగా 12 అంగుళాల వరకు కూడా మంచు కురిసే అవకాశం ఉంది. మంచు తుఫాను వచ్చిన వెంటనే ఆర్కిటిక్ బ్లాస్ట్ అంటూ కూడా మాట్లాడుకుంటున్నట్టే అర్థం చేసుకోవచ్చు. భారీగా ఉష్ణోగ్రతలు పడిపోబోతున్నాయి. -30 నుంచి -50 డిగ్రీల వరకు. కనీసం మనం ఇక్కడ మైనస్ కాదు కదా, కనీసం 5 డిగ్రీలు 10 డిగ్రీలు మనం ఉండలేకపోతున్నాం ఇక్కడ. అటువంటిది -30 నుంచి -30 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు పడిపోబోతున్నాయి. నిమిషాల్లోనే చర్మం గడ్డ కట్టబోతోంది అనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. ఇది మిమ్మల్ని భయపెట్టే వార్త కాదు, భయపెట్టే ఉద్దేశం కాదు, కానీ వాస్తవం ఇది. ప్రస్తుతం ఈ మంచు తుఫాను ఎలా ఉంటుంది, ఆ బీభత్సం ఎలా ఉంటుంది అనేది దృశ్య రూపంలో మేము చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ ఇప్పుడున్న ప్రస్తుతం సిచ్యువేషన్ కాదు, కానీ మీకు దృశ్య రూపకంగా వాటిని ఎలా ఉంటుందని చూపించే ప్రయత్నం మాత్రమే. ఈ క్రమంలోనే అసలు ఇంతకీ ఈ ఐస్ స్టార్మ్, ఇది నేనంటున్న మాట కాదు, యూ కెన్ చెక్ ఇట్. నేషనల్ వెదర్ సర్వీస్, అమెరికాకు చెందిన నేషనల్ వెదర్ సర్వీస్ చెబుతున్న మాట ఏముంటుంది, Day 4 to Day 8 లుక్అవుట్ అంటూ కూడా ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. Day 3 లుక్అవుట్ మార్జినల్ రిస్క్ అంటూ చెప్పుకొచ్చిన సందర్భం. ప్రస్తుతం మంచు తుఫాను గురించి యావత్ ప్రపంచం, మరి ముఖ్యంగా అమెరికా కలవరపడుతోంది. ప్రిడిక్షన్స్ గురించి మాట్లాడుకున్న సందర్భం నేషనల్ వెదర్ ప్రిడిక్షన్ సెంటర్ ఆందోళన కలిగించే అంశాలను ఇక్కడ చెప్పడం జరుగుతోంది. ఇది నేనంటున్న మాట కాదు. ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఫోన్స్ ఇన్ యువర్ హ్యాండ్, జస్ట్ ఓపెన్ ఇట్. నేషనల్ వెదర్ సర్వీసెస్ వెదర్ ప్రిడిక్షన్ సెంటర్ అని చెప్పి మీరు ఓపెన్ చేస్తే కనుక యూ కెన్ చెక్ దిస్. ఇప్పుడు నేను మీకు చూపిస్తోంది కూడా, బహుశా మీరు అనుకోవచ్చు ఎక్కడి నుంచో అభూత కల్పనలు తీసుకొచ్చారేమో చెప్పి. ఆ రిక్వెస్ట్ టీమ్ ఒక్కసారి ఫ్రేమ్ చూపించే ప్రయత్నం చేయండి. బికాస్ ఒక్కసారి ఇదిగో మీ మొబైల్ ఫోన్స్ ఉంటే కనుక జస్ట్ ఓపెన్ యువర్ ఫోన్స్. ఇక్కడ నేషనల్ వెదర్ సర్వీస్ ప్రిడిక్షన్ అని చెప్పి ఉంటుంది. అండ్ అమెరికాకు సంబంధించి వెదర్ సర్వీసెస్ ఏమైనా ఒకసారి మీరు చూన్ చేస్తే కనుక యూ గెట్ టు నో దట్ ఇంటెన్సిటీ గురించి మాట్లాడుకుంటున్న క్రమం ఇదిగోండి. వాళ్ళు ఇస్తున్న మెసేజ్, వాళ్ళు ఇస్తున్న ఆ ఇన్ఫర్మేషన్, దీన్ని బేస్ చేసుకుని ఇక లార్జ్ స్క్రీన్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయబోతున్నాను. ఏ ప్రాంతాల మీద ప్రభావం ఉంటుంది, అసలు ఇంతకీ ఏంటిది ఐస్ స్టార్మ్. మరి ముఖ్యంగా కీ మెసేజ్ ఫర్ మేజర్ జనవరి వింటర్ స్టార్మ్ అంటూ కూడా అమెరికా చెబుతోంది. అసలు ఏంటి వింటర్ స్టార్మ్, ఎందుకు గత 40 ఏళ్లలో అంటూ కూడా చర్చ జరుగుతోంది. గత 40 ఏళ్లలో ఎప్పుడు లేనిది ఒక్కసారిగా మారచ్చు అంటూ కూడా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ వెదర్కి సంబంధించి, అంటే వింటర్ స్టార్మ్ అంటే ఏంటి, ఐస్ స్టార్మ్ అంటే ఏంటి, ఏం జరగబోతోంది. మనం ఇంతవరకు చూసాం తుఫానులకు సంబంధించి మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, లేకపోతే భారతదేశ వ్యాప్తంగా ప్రపంచానికి తుఫాను అంటే పెద్ద పరిచయం అక్కర్లేదు. కానీ ఏంటి మంచు తుఫాను అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇందుకీ స్నోఫాల్ గురించి మనకు ఐడియా ఉంది. సాధారణంగా స్నోఫాల్ అంటే మంచు కురుస్తూ ఉంటుంది, కొంచెంగా కొద్దిగా. ఇంకా మనకి చెప్పాలంటే తుషారం అంటూ ఉంటాం. ఉదయాన్నే లేవగానే పచ్చగడ్డి మీద కాస్త చినుకుల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి, తుషారాలు అంటూ ఉంటాం, మంచుగా మాట్లాడుకుంటూ ఉంటాం. బట్ అటువంటిది ఐస్ స్టార్మ్ లేదా సిల్వర్ థాన్ కూడా అంటూ ఉంటారు ఈ స్నోఫాల్ని. ఏం జరుగుతుందంటే గాలిలో గడ్డ కడుతుంది వర్షం, అంటే వర్షం పడుతూ ఉంటుంది కదా, బట్ అటువంటిది ఏకంగా గడ్డ కట్టేస్తూ ఉంటుంది. అంటే నేలపై పడగానే ఐస్లా మారిపోతుంది. చెట్ల మీద, విద్యుత్ తీగల మీద, రోడ్ల మీద ఒక మందమైన గాజు పొరలా పెరిగిపోతుంది. ఐ జస్ట్ షో యూ. ఇప్పుడు నేనున్న ఫ్లోర్ ఇది కదా, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది నా ఫ్లోర్ అనుకుందాం. ఈ ఫ్లోర్ మీద ఏం జరుగుతుంది, ఈ ఫ్లోర్ మీద ఏం జరగచ్చు, ఓకే చూసారు కదా, మెల్లిగా ఫ్రేమ్ తిప్పే ప్రయత్నం. ఫ్లోర్ ఇది ఉంది కదా, ఈ ఫ్లోర్ మీదకి ఓ పని చేస్తా, జస్ట్ కమ్, యా. ఇప్పుడు ఇది నా ఫ్లోర్. ఈ ఫ్లోర్ మీద ఇలా ఉంది కదా, మీకు రెడ్గా కనిపిస్తుంది కదా, దాదాపుగా ఒక
ఒక అంగుళము లేకపోతే 0.6, దాదాపు ఒక అంగుళం కావచ్చు, అంగుళన్నర కావచ్చు, అంత మేరకు మంచు పేరుకుపోతుంది. ఇది అక్కడ జరిగే పరిస్థితి. ఎప్పటికే మంచు, దట్టమైన మంచు ఉంటుంది, బట్ గడ్డ కట్టేస్తూ ఉంటుంది. గడ్డ కట్టేటంతలా పరిస్థితి మారిపోతూ ఉంటుంది. అది ఎక్కడెక్కడ అలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు విజువల్స్ చూస్తూ ఉండండి. ఎందుకు విజువల్స్ చూపించే ప్రయత్నం అంటే, ముందే చెప్తున్నాను, ఇది ప్రస్తుతం అమెరికాలో ఉన్న పరిస్థితి కాదు, బట్ అమెరికాలో ఎలా మారే అవకాశం ఉందనేది మీకు దృశ్య రూపకంగా చూపించే ప్రయత్నం. సో కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ హియర్ ఇట్ అగైన్. అమెరికా చరిత్రలో ఇలాంటి తుఫానులు చాలా వచ్చాయి. 1998 నార్త్ అమెరికన్ ఐస్ స్టార్మ్ చూసింది. ఇది ది గ్రేటెస్ట్ ఐస్ స్టార్మ్ ఆఫ్ 1998 అంటూ ఉంటారు. న్యూయార్క్ మైనే ప్రాంతాల్లో 5 రోజుల పాటు వర్షం కురిసింది. 40 లక్షల మందికి పైగా విద్యుత్ లేకుండా చీకట్లోనే గడిపారు. 35 మంది చనిపోయారు. జనవరి 2022లో కూడా వచ్చింది. ఒక్లహోమా నుంచి నార్త్ క్యారోలినా వరకు కూడా ఐస్ మయమైంది. కొన్ని లక్షల చెట్లు కూలిపోయాయి. $2 బిలియన్ల నష్టం అమెరికా చవిచూస్తుంది. 2008 డిసెంబర్లో కూడా ఇటువంటిది ఏర్పడింది నార్త్ ఈస్టర్న్ యుఎస్లో. అంటే న్యూ ఇంగ్లాండ్ ప్రాంతంలో సంభవించిన తుఫాన్ కారణంగా దాదాపుగా 1 మిలియన్ కంటే ఎక్కువ ఇళ్లు విద్యుత్ సరఫరా నిలిచిపోయాయి. దీన్ని ఐస్ స్టార్మ్ ఆఫ్ 2008గా పిలుస్తూ ఉంటారు. ఇకలాగే 2009 జనవరిలో సెంట్రల్ యుఎస్లో వచ్చింది. అత్యంత ఘోరమైంది. కెంటకీ రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద విపత్తు. 6 లక్షల మందికి పైగా విద్యుత్ లేకుండా ఇళ్లలో చీకట్లోనే మగ్గారు. వందలాది మంది కార్బన్ మోనాక్సైడ్ విషప్రయోగం అంటూ కూడా మాట్లాడుకున్న సందర్భం. అంటే వందలాది మంది కార్బన్ మోనాక్సైడ్ విషప్రయోగం అంటూ కూడా అప్పుడు మాట్లాడుతుంటారు. బట్ వీ కాంట్ దాన్ని ఏమంటారు, మనం ధృవీకరించడం వాటిని. 2021 ఫిబ్రవరి గురించి మాట్లాడుకుంటే టెక్సాస్ కావచ్చు, సెంట్రల్ యుఎస్, దీనిని వింటర్ స్టార్మ్ అంటూ ఉంటారు. దీన్ని వింటర్ స్టార్మ్ అని ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. టెక్సాస్ లాంటి ప్రాంతాల్లో మంచు గడ్డ కట్టేస్తుంది. అక్కడ ఎలక్ట్రిక్ గ్రిడ్స్ పూర్తిగా ఫెయిల్ అయిపోయి ఏకంగా 200 మంది కంటే ఎక్కువ మంది చనిపోయారు ఆ గడ్డ కట్టే చలి కారణంగా. అండ్ ఫైనాన్షియల్గా చూసుకుంటే $190 బిలియన్ ఆస్తి నష్టం సంభవించింది. బ్లాక్అవుట్స్ జరిగాయి. రవాణా స్తంభించుకుపోయింది. పర్యావరణానికి నష్టం వాటిల్లింది. ఆర్థికంగా అమెరికా కుప్పకూలిపోయింది. ఇది క్లుప్తంగా చెప్పాలంటే వింటర్ స్టార్మ్ వల్ల జరిగే నష్టం అమెరికాకు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అమెరికాలో ప్రస్తుతం జనవరి అంటే ఈ నెలలో భారీ వింటర్ స్టార్మ్ అనేది సంభవించబోతుంది అనేది అక్కడ చెప్తున్నమాట. దాదాపు 35 రాష్ట్రాలపై ప్రభావం ఉంటుందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తుఫాను ప్రభావాల గురించి మాట్లాడుకుంటే సౌత్ వెస్ట్ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. నైరుతి నుంచి ఈశాన్య వరకు కూడా అంటే మీరు చూడొచ్చు, ఇదిగోండి, సౌత్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్ నుంచి ఇదిగోండి ఇక్కడి నుంచి ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా, సౌత్ వెస్ట్ నుంచి అంటే నైరుతి నుంచి ఈశాన్య వరకు కూడా, అంటే న్యూయార్క్, బోస్టన్ ఇక్కడ వరకు కూడా మనకి ఇంపాక్ట్ కనిపిస్తోంది. కానీ మీరు ప్రధానంగా చూస్తే వాషింగ్టన్ డీసీ నుంచి మొదలు పెడితే ఇదిగోండి లూయిస్విల్, దాంతోపాటు ఓక్లహోమా, టెక్సస్ మీద కాస్త మనకి కనిపిస్తోంది. దాంతోపాటు డౌన్ ద సౌత్ గురించి మాట్లాడుకునే సందర్భంలో సో ఇక్కడెక్కడ ఏ మేరకు ఉండిపోతుందంటే దాదాపుగా 2,000 మైళ్ళ వరకు కూడా ఇది విస్తరించి ఉందనేది. ఇక్కడి నుంచి మళ్ళీ నేరుగా విజువల్స్కి వెళ్దాం. ఎందుకంటే మీరు చూసారు కదా, ఒకసారి ఈ ప్రాంతాల్లో కొంచెం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఒకసారి విజువల్స్తో చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ ప్రభావం ఏ తీవ్రత ఎలా ఉంటుందనేది. ఇక్కడ సౌత్ స్టేట్స్ గురించి మాట్లాడుకుంటే టెక్సాస్, ఓక్లహోమా, ఆర్కన్సా, లూజియానా, అలాగే మిసిసిపి, అలబామా, జార్జియా ఈ ప్రాంతాల్లో కొంచెం ఉంటుంది. అలాగే మిడ్ వెస్ట్, అలాగే ఓహియో వ్యాలీకి సంబంధించి మాట్లాడుకుంటే మిస్సౌరీ, ఇలినాయిస్, కెంటకీతో పాటు మరికొన్ని ప్రాంతాలు అంటే టెనెసీ కావచ్చు, ఇండియానా, ఒహాయో ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అంటే వెస్ట్ వర్జీనియా, నార్త్ క్యారోలినా, పెన్సిల్వేనియా, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, మైనే ఈ ప్రాంతాల్లో కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ వీటిని మరి ముఖ్యంగా 3 తీవ్రమైన అంటే ట్రిపుల్ థ్రెట్గా భావిస్తారు. 3 రకాల ప్రమాదాలుగా భావిస్తుంటారు. అసలు ఏం జరుగుతుంది అంటే ముందు ఫస్ట్ వార్నింగ్గా మాట్లాడుకున్నప్పుడు భారీగా మంచు కురుస్తూ ఉంటుంది. మనం ఊహించినంత అంటే అక్కడ ఎక్స్పెక్టేషన్స్కి మించి ఇంటి నుంచి జనాలు బయటకు వస్తే ఇక గడగడుగుపోతారు. అంటే ప్రాణాలతో ఉండడం కూడా కష్టం. పోసేది కాస్త ఎగ్జాగరేషన్ అవ్వచ్చేమో, కానీ వాస్తవం అది. ఆ స్థాయిలో భారీగా మంచు కురుస్తుంది. ఎక్కడెక్కడ టెక్సాస్, ఓక్లహోమా, ఆర్కాన్సా, అలాగే మిస్సౌరీ లాంటి రాష్ట్రాల్లో 8 నుంచి 12 అంగుళాలు, రిమెంబర్ 8 నుంచి 12 అంగుళాల వరకు కూడా మంచు కురిసే అవకాశం ఉంది. ఇక నార్త్ ఈస్ట్ స్టేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 2 అడుగుల వరకు కూడా ఉండొచ్చు. 2 అడుగులు మీరు ఉన్న చోటు నుంచి ఒక 2 అడుగులు వేయండి.
మీరున్న చోటు నుంచి ఒక 2 అడుగులు వేస్తే ఎంత అయితే ఉంటుందో ఆ డిస్టెన్స్ అంత మందంతో అక్కడ మంచు ఉంటుంది, మంచు ఏర్పడుతుంది, అంత మందంతో మంచు ఏర్పడుతుంది అనేది. ఇక దాంతోపాటు ఐస్ ఆఫ్ ఫ్రీజింగ్ రైన్ అంటూ ఉంటారు. అంటే వర్షం కురిసే సందర్భంలో అది గడ్డ కట్టేస్తుంది. డీప్ సౌత్ గురించి మాట్లాడుకుంటే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వర్షం కారణంగా రోడ్లు అద్దల్లో మారిపోయే ప్రమాదం ఉంటుంది. అంటే మనకు కనిపించడానికి రోడ్డే, కానీ పైన ఏమవుతుంది, మీరు సాధారణంగా సినిమాలో చూసినప్పుడు నదులు గడ్డ కట్టేసాయనుకుని ఎలా ఉంటాయి, ఏదో ఐస్ పేరుకుపోయినట్టు ఐస్ అద్దల్లా ఉంటూ ఉంటాయి. అలా రోడ్లు మారిపోతాయి అనేది ఇక్కడ చెప్పే మాట. దాంతోపాటు కరెంటు తెగులు, చెట్లపై కూడా భారీగా మంచు పేరుకుపోతుంది. సాధారణంగా చెట్ల పైన ఏదైనా అంటే కాస్త వీక్గా ఉన్న చెట్ల మీద ఏదైనా భారీ వస్తువు పెట్టామనుకుని ఏమవుతుంది, వంగిపోతుంది, ఇంకా అయితే విరిగిపోతుంది. అండ్ అలాగే విద్యుత్ లైన్ల మీద బాగా ఎగ్జాంపుల్ చూడండి. మన విద్యుత్ లైన్లు చూస్తే కనుక ఆ వైర్లు సాధారణంగా ఒక గట్టిగా పక్షుల గుంపు కూర్చుంటే ఒకసారి అవి పడిపోతూ ఉంటాయి. ఐఎమ్ జస్ట్ సెయింగ్ అన్ ఎగ్జాంపుల్, నాట్ ఎగ్జాక్ట్. అటువంటి పరిస్థితి అంటే అక్కడ విద్యుత్ తీగలు కావచ్చు, విద్యుత్ లైన్లు కావచ్చు, అంతెందుకు గట్టిగా గాలిస్తే మన స్తంభాలు విరిగి పడిపోవా, అటువంటి పరిస్థితి. అక్కడ మంచు ఏకంగా ఆ స్థాయిలో భారీగా కురిసి అక్కడ వెయిట్గా మారిపోతుంది, అంటే బరువుగా మారిపోతుంది. దీంతో ఏమవుతుంది, పవర్ గ్రిడ్స్ కుప్పకూలిపోతూ ఉంటాయి, విద్యుత్ వైర్లు తెగిపోతూ ఉంటాయి, భారీ భారీ చెట్లు నేల కూలిపోతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో పాటు ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్ అక్కడ ఏర్పడతాయి. ఎందుకు, ఆర్కిటిక్ గాలులు అక్కడ వీస్తూ ఉంటాయి కదా, దీనిలో ఉష్ణోగ్రతలు పడిపోతాయి. కొన్ని ప్రాంతాల్లో, ఉత్తర ప్రాంతాల్లో విండ్ చిల్ అంటూ ఉంటారు. అంటే ఏకంగా -45 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. ఇదేంటిది, ఫ్రాస్ట్ బైట్ అంటూ ఉంటారు. ఫ్రాస్ట్ బైట్ అంటే ప్రాణాంతకమైన పరిస్థితి. -50 డిగ్రీస్, కరెంట్ ఉండదు, చెట్లు కూలిపోతాయి, బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు. హీట్ జనరేట్ చేసుకోవాలి. హీట్ జనరేషన్ జరగాలంటే మళ్ళీ పవర్ ఉండాలి. పవర్ ఉండదు కాబట్టి ఏమవుతుంది, పేల్చడానికి అంటే గాలి కూడా అందని పరిస్థితి, అంతటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతుంది. అండ్ వీటన్నిటికి మించి స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ అక్కడ ఏర్పడుతుంది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించడం జరిగింది. ఎక్కడెక్కడ ఆర్కాన్సా, జార్జియా, మిసిసిపి, అలబామా, టెనెసీ, మిసోరీ, టెక్సాస్ ఈ ప్రాంతాల్లో ట్రావెల్ అడ్వైజరీ జారీ చేయడం జరిగింది. డాలస్, అట్లాంటా, షికాగో, న్యూయార్క్ లాంటి హబ్ ఎయిర్పోర్ట్స్లో కూడా ఇప్పటికీ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేయడం జరిగింది. ప్రధాన రహదారుల గురించి మాట్లాడుకున్న సందర్భంలో వాటికి ఇప్పటికీ అత్యంత ప్రమాదకరంగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేస్తుంది. వీలైనంత వరకు ప్రయాణం వాయిదా వేసుకోవాలని చెప్పి అమెరికా అడ్వైస్ చేయడం జరుగుతోంది. కరెంటు పోయే అవకాశం ఉంది కాబట్టి మీకు తినడానికి తిండి, వాటర్, మందులు, బ్యాటరీలు అన్నీ సిద్ధం చేసుకోండి బాబు, ముందు మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి. మేము అడ్వైస్ జారీ చేయడం జరుగుతోంది. మేము ఆల్రెడీ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతోంది. ఈ ప్రాంతాల ప్రజలు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మీరు చూడొచ్చు, న్యూయార్క్ నుంచి మొదలు పెడితే, ఇంకా చెప్పాలంటే బోస్టన్ నుంచే మొదలు పెడతాయి. బోస్టన్ నుంచి న్యూయార్క్, వాషింగ్టన్ DC, డెట్రాయిట్, అలాగే షికాగో, సెయింట్ లూయిస్విల్, అలాగే వాటితో పాటు అట్లాంటా, మెంఫిస్, ఓక్లహామా, టెక్సాస్తో పాటు మరికొన్ని ప్రాంతాల వరకు కూడా దీని ఇంపాక్ట్ భారీగా కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ అక్కడ ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే, ఆఫ్కోర్స్ ఇప్పటికీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందుంటుంది. ఆ దేశం నుండి వాళ్ళకి తెలియకుండా ఎలా ఉంటుంది సజ్జ నుంచి మీకు క్వశ్చన్ రావచ్చు కాక, బట్ ఎవరికైనా తెలియకపోతే కనుక ఒకసారి ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే బహుశా అక్కడ సిచ్యువేషన్స్ వాళ్ళకి అంతగా అవగాహన లేకపోయే సిచ్యువేషన్స్ ఉంటాయి, ఉండవని కాదు. ఒకవేళ ఎక్కడైనా ఇన్ కేస్ అటువంటి సిచ్యువేషన్స్ ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. బట్ భయపడద్దు, జాగ్రత్తగా ఉండమని చెప్పే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం ముందుగా అన్ని సామాన్లను అరేంజ్ చేసుకోమండి. మనకు వరదలు వస్తాయని తెలిసి మనం ఎలా సంసిద్ధంగా ఉంటామో, అలాగే భారీ మంచు కురిసి అదొక విపత్తుగా పరిణమించే అవకాశం ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోని చెప్పి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి. ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ అ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.